నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎన్నికలకి 50 రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ యుద్ధానికి సిద్ధం అంటూ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రెచ్చగొడుతున్నారు. చొక్కా మడత పెడతానంటున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ మడత పెడతానంటున్నారు. అసలు ఈ మడత పెట్టడాలేంటో, అసలు ఏం జరుగుతుందో, ఇటువంటి అంశాల మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి ఈ విషయాల గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అంటే సినిమా ప్రభావం అంతా రాజకీయాలకు వస్తున్నట్టు ఈ కుర్చీ మడత పెడతాను, చొక్కా మడత పెడతాను, ఇలాంటి డైలాగులు అన్నీ రాజకీయ నాయకులు నోటి వెంట వింటుంటే కాస్త కామెడీగా ఉన్నా బట్ సిచ్యువేషన్ చూస్తే సీరియస్గానే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్నికలంటే ఒక యుద్ధంగా, కార్యకర్తలంటే ఒక సైన్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టే ప్రసంగాలు మనం చూస్తున్నాం. పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటాడు. అతనే ఒక పెత్తందారు, కానీ తన పేదల ప్రతినిధిని అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. నిన్న ఫిరంగిపురం వాలంటీర్ల సభలో కూడా వాలంటీర్లే తన సైన్యం అంటూ ఆయన ఏమన్నారు, చొక్కా చేతులు మడత పెట్టడానికి సిద్ధమా అన్నాడు. చొక్కా చేతులు ఎప్పుడు మడత పెడతారు? కొట్లాటకి వెళ్ళేటప్పుడు ఫుల్ హ్యాండ్స్, స్లీవ్స్ మడతేస్తారు. కయ్యానికి కాలు దువ్వే టైంలో మడత పెడుతుంటారు. స్లీవ్స్ మడత పెట్టడానికి సిద్ధమా అంటే అర్థం ఏంటి? నేను కొట్లాటకి వెళ్తా, నాతో పాటు మీరు కూడా దొమ్మికి సిద్ధమా అంటున్నాడు. వీళ్ళు దొమ్మి చేసేది ఎవరి మీద? ప్రజల మీద. వీళ్ళు కొట్లాటకు వెళ్ళేది ఎవరి మీద? బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద. తెలుగుదేశం, జనసేన మీద కొట్లాటకు వెళ్తున్నారా ఏంటిది? ఇది కొట్లాట కాదు కదా. ప్రజాభిమానం పొందాలా, మీరు చేసిన పనులు చెప్పాలా, మేము ఇది చేశాం మాకు ఓట్లు వేయండి అని అడగాలి. ఇది పోయి సిద్ధమా అని అంటే దానికి కౌంటర్గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. ఏమని? నువ్వు చేతులు మడత పెట్టడానికి సిద్ధమైతే జనం కుర్చీ మడత వేయడానికి సిద్ధం అన్న. దానికి కౌంటర్గా లోకేష్ బాబు నిన్న విజయనగరంలో ఏమన్నాడు? అసలు నిజంగా కుర్చీ మడత పెట్టి చూపించాడు ఆయన. ఏంటి కుర్చీ మడత పెట్టి కొట్టడానికి? అసలు ఏంటి ఈ మడత పెట్టడం ఏంటి, ఈ కుర్చీ గోల ఏంటి, ఈ స్లీవ్స్ గోల ఏంటి అంటావా? కుర్చీ మడత పెడతా అంటే మనం ఎక్కడో ఏదో యూట్యూబ్ ఛానల్స్లో ఎవరో ఒక ముసలాడేదో అన్నాడు. ఏంటి అతనేదో డైవర్సో మరేదో భార్య ఏదో వెళ్ళిపోతేనో బావమరిది దగ్గరికి వెళ్తే ఆ బావమరితో ఇతను సిట్టింగ్ వేసి ఏదో మందు కొట్టేటప్పుడు ఏదో ఒకళ్ళకొకళ్ళు మాట వచ్చినప్పుడు ఇతను ఏదో కుర్చీ మడతెట్టి కొట్టానంటే అనో ఏదో. అది వాళ్ళ భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ బామర్దులు అడ్డం వచ్చారు. ఆ టైంలో ఈ కుర్చీ మడత పెట్టి కొడితే మళ్ళీ ఇరిపోయాయని చెప్తాడు అనమాట. కుర్చీ మడతెట్టి కొట్టానంటే అనేది అదేదో అది యూట్యూబ్లో బాగా వైరల్ అయితే త్రివిక్రమ్ దాన్ని పట్టుకున్నట్టున్నాడు. నీకు తెలుసు త్రివిక్రమ్ సంగతి బాగా తెలుసు. జనాలను పల్స్ తీసుకుంటారు. అతను డైరెక్టర్ ఏం చేశాడు, దాన్ని ఏదో అతనికి ఏదో కొంత డబ్బులు ఇచ్చేసి మొత్తానికి ఏదో 1 lakh ఇచ్చారంట. దాన్ని వాడాడు. ఆ సినిమా ఏం సినిమా అది? మహేష్ బాబు గుంటూరు కారం. అది ఆడిందో పోయిందో కానీ మొత్తానికి మడతెట్టు అనేది, కుర్చీ మడతేయడం అనేది బాగా పాపులర్ సాంగ్ వెళ్ళింది. అది చంద్రబాబు గుర్తు చేశారన్నమాట. కుర్చీ ఎవరి కుర్చీ? జగన్మోహన్ రెడ్డి కుర్చీ, ముఖ్యమంత్రి కుర్చీ మడతెట్టు కొట్టానంటే అనేది అన్నమాట. లోకేష్ ఏమో నిజంగానే అసలు కుర్చీ తెప్పించి స్టేజ్ మీద అది మడతపెట్టి మరీ చూపించాడు అనమాట. అనలేదులే కానీ మళ్ళీ అంటే ఆడకేసి పెడతారో ఏది కుర్చీ మడతెట్టి కొట్టానంటే అని అనబోయి మడతేసి ఊరికే చూపించాడు. ఇప్పటికే లోకేష్ మీద 23 కేసులు అంట. ఆయన అంటున్నాడు ప్రతి మీటింగ్కి వెళ్ళిన చోటల్లా నా మీద 23 కేసులు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ కేసులు ఉన్నాళ్ళు చేతులు ఎత్తండి అంటాడు. ఎక్కువ కేసులుంటే వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ అన్నమాట. ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద పోస్ట్ ఇస్తా అంటున్నాడు. ఇదంతా కూడా క్యాడర్లో మొరాలిటీ పెంచేది. ఏది వాళ్ళకి ఆ నైతిక పోరాట స్ఫూర్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ కామెడీ అయిపోయింది, సీరియస్నెస్ పోతుంది అనేది. ఇప్పుడు ఏంటంటే 5 ఏళ్ళు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఆయన ఏం చేశాడో చెప్పాలి. తన ప్రోగ్రెస్ షీట్ ప్రజల ముందు పెట్టాలి. ఇప్పుడు ఆయన చెప్తున్న ఆ సిద్ధం సభల్లో ఇప్పుడు రేపు కూడా వెళ్తున్నాడు అనంతపురం. అక్కడికి వెళ్ళి 100 ఎకరాల్లో పెట్టేసేసి ఒక 2-3 లక్షల మంది జనాన్ని భోగేస్తే కాదు కదా. ఇప్పుడు బస్సులన్నీ మీరే వాడేసుకుంటున్నారు, జనమేమో ఇబ్బందులు పడుతున్నారు బస్సులు లేక. నీ జన సమీకరణ ప్రజల ముందు నువ్వు అలా చిత్రించే ప్రయత్నం కాదు కదా. వాస్తవికత ఏంటి, రియాలిటీ ఏంటి,
రియాలిటీలో మనం ప్రజలకు అదే చూపించాలి, నువ్వు అందులోనే బతకాలి. ఎగ్జాక్ట్లీ. నీ ఫెయిల్యూర్స్ ఒకవైపు ప్రజల కళ్ళ ముందు కనపడుతున్నాయి. వ్యవసాయంలో నువ్వేం చేశావు? 50 లక్షల ఎకరాల్లో పొలాలు బీళ్లు పెట్టారు, పంట లేదు. రైతు అలో లక్ష్మణ అని ఏడుస్తున్నాడు. పెట్టుబడి రాయితీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. అగ్రికల్చర్ అంతా ధ్వంసం అయిపోయింది. రైతుల ఆత్మహత్యలు కళ్ళ ముందు. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్. దాని గురించి మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలనుకుంటే నిన్న విజయసాయిరెడ్డి మంగళగిరి వెళ్ళాడంట, దుగ్గిరాల. మంగళగిరిలో లోకేష్ బాబుని ఎట్లయినా టార్గెట్ చేయాలా అనే పాప మీద తీసుకున్నట్టున్నారు. వెళ్ళి అక్కడ ఏమంటాడు, గుంతల రోడ్లు. నిజమే, వాస్తవమే. రోడ్లన్నీ గుంతలు. అంటే ఏంటి, విజయవాడ నుంచి దుగ్గిరాలు వెళ్ళేసరికి ఆ కారు విజయసాయిరెడ్డిది పైకి కింద కొట్టుకుని నడువులు కదిలినాయి అనమాట. 20 డేస్లో రోడ్లు వేపిస్తా అనేదో అన్నాడు అనమాట. జనం నమ్ముతారా? నువ్వు 56 నెలలుగా నువ్వు రోడ్లన్నీ గుంతలు పెట్టి ఒక్క రోడ్డు వేయకుండా నువ్వు అధ్వానంగా ప్రజలను అన్ని ఇబ్బందులు పెట్టి ఇప్పుడేదో ఎలక్షన్కి 15 రోజుల ముందు రోడ్డు వేస్తానంటే నమ్ముతారా? నమ్మి ఓట్లు వేస్తారా? ఇదే కాదు కదా, విద్యారంగం ధ్వంసమైంది. 5 లక్షల మంది విద్యార్థులు బడికి దూరం అయ్యారు. 5,000 స్కూల్స్ మూసేశారు. కానీ ఇప్పుడు ఈ తెలుగు మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం కావాలి, పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్గా బాగుపడాలన్న విధంగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. ఆ మధ్యన బాగా ట్రోల్ కూడా అయ్యారు. మరి దాన్ని చూపించుకొని వీళ్ళు మేము చాలా సాధించేస్తామని చెప్తున్నారు. ఈ బెండపూడి కథలు ఎందుకు చెప్పు. ఇప్పుడు బెండపూడి స్కూల్ గురించి అందరికీ తెలుసు. అది తర్వాత పెద్ద గందరగోళం అయిపోయింది. ఆమె సెక్రటరీ వెళ్ళి అదంతా భాగవతం అంతా బయట పెట్టిందనమాట. అక్కడ అసలు ఏమీ లేదు, ఇదేదో మసిబూసి మారేడుకాయ చేశారు అనేది బయటకు వచ్చేసింది. అక్కడ సబ్జెక్ట్ చెప్పకుండా ఓన్లీ ఇంగ్లీష్ వరకు నేర్పించారు. అది కూడా ఏంటి, పుక్కిటి పురాణం 4 మాటలు నేర్పి అంతవరకు చూపిస్తే ఎట్లా? అది కాదు కదా. నువ్వేంటి, తెలుగు మీడియమో ఇంగ్లీష్ మీడియమో వాళ్ళు ఎంచుకుంటారు. అది పిల్లల ఇష్టం, తల్లిదండ్రుల ఇష్టానికి వదిలేయాలి. నువ్వేం చేసావు, 3వ తరగతి తీసుకుపోయి హై స్కూల్లో గెలిపావు. ఇప్పుడు 3వ తరగతిని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడన్నా 10th క్లాస్లో గెలుపుతారా? హై స్కూల్లో ఎంత దూరం? హై స్కూళ్ళు అంటే ఏంటి, ప్రజలకి స్కూల్ని దూరం చేస్తే డ్రాప్అవుట్స్ పెరుగుతాయి. ఇంటికి దగ్గరగా స్కూల్ ఉంటే వెళ్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. టీచర్లంతా ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. నీకు తెలుసు కదా, ఉపాధ్యాయులను కూడా మందు షాపుల దగ్గర క్యూ నుంచోబెట్టారు. ఎక్కడ, బార్ షాపుల ముందు టీచర్స్ని క్యూ లైన్లో నుంచోబెడితే వాళ్ళు ఇవాళ గోల, సిపిఎస్ రద్దు, మొత్తం రోడ్డు ఎక్కుతున్నారు. రేపు కూడా విజయవాడ, చలో విజయవాడ అన్నమాట. ఒక విద్యారంగమే కాదు, ఉపాధి దెబ్బతింది. ఏంటి, మొత్తం పరిశ్రమలన్నీ పారిపోయారు. అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది. జయదేవ్ ఎక్కడున్నాడు? గల్లా జయదేవ్, లులు, మొత్తం అన్ని ఫ్యాక్టరీలు, అన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. దేశంలో నిరుద్యోగం 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 24%. 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ మరి రోడ్డు ఎక్కారన్నమాట. 40 లక్షల మంది భవన కార్మికుల ఉపాధి పోగొట్టాడు. అంతా ధ్వంసం అన్నమాట. అందుకే కదా నిన్న చంద్రబాబు కూడా విధ్వంసమా ఏదో పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఉపాధి ధ్వంసం, విద్యారంగం ధ్వంసం, వ్యవసాయం ధ్వంసం, నీటిపారుదల ప్రాజెక్టులు ధ్వంసం చేశాడు. ఏది, పోలవరం దగ్గర నుంచి మొత్తం ధ్వంసమే కదా. ఎంప్లాయ్మెంట్ ధ్వంసం అయిపోయింది. పారిశ్రామిక రంగం ధ్వంసమైంది. ఏ రంగం ఇతను బాగు చేశాడు? ప్రజల ముందు అతను దోషిగా నిలబడ్డాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ వదిలేసి 124 సార్లు నేను బటన్ నొక్కాను, బటన్ 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 సీఎం అని ఒక రకంగా అబాసు పాలయ్యాడనమాట. దేశంలో ఏ ముఖ్యమంత్రి నొక్కలేదా? ఈయనొక్కడే కాదు కదా, ప్రధానమంత్రి మోడీ కూడా నొక్కుతున్నాడు కదా. బటన్లు నొక్కితే గెలుస్తారా? నువ్వు రోడ్లు వేస్తే, నువ్వు ప్రాజెక్టులు కడితే, నీళ్ళు వస్తే, రైతులు పంటలు పండిస్తే, పిల్లలు చదువుకుంటే, వాళ్లకు ఉపాధి ఏర్పడితే, ఇది కదా సంపద. ఇది కదా సంపద చక్రం. వెల్త్ వీల్ అంటారు. ఏంటి, సంపద చక్రం అన్నమాట. నీకు డబ్బు ఎక్కువ వస్తే, నీకు ఉపాధి వస్తే నువ్వేం చేస్తావు? కొంటావు, సరుకులు కొంటావు. సరుకులు కొనడం వల్ల నువ్వు ట్యాక్స్ మాకు కడతావు గవర్నమెంట్కి. అంటే కొనుగోలు శక్తి పెంచాలి, పొదుపు శక్తి పెంచాలి. ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతింది, పొదుపు శక్తి నాశనమైందనమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్ ధ్వంసం చేసి ఇప్పుడు ఏమంటున్నాడు? సిద్ధం సిద్ధం అంటే దేనికి సిద్ధం? విధ్వంసానికి సిద్ధమా? సో ఇదండి. సో కేవలం 50 రోజుల ముందే
ఇప్పుడు అన్ని రోడ్లు వేస్తాము, మేము సిద్ధం అంటున్నాం, 124 బటన్లు వస్తాయి, మీరు కనీసం 2 బటన్లు నా కోసం వస్తారా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి 4.5 ఏళ్లలో ఏమి చేయింది, 2 వారాలలో ఏం చేస్తారో ఏంటనేది ఆ దేవుడికి ఎరికే. థ్యాంక్ యూ సార్. నమస్తే.